అధినేత, ఆ కంపెనీని నడిపించే ఒక వ్యక్తి, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచ కుబేరుల్లో అతడొకడు. ప్రపంచంలో ధనవంతుడి లిస్టులో ఉన్న వ్యక్తిలో అతనొకడు. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను అనుభవించడానికి నా దగ్గర డబ్బుంది, నేను అనుభవించడానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నేను మాత్రము నా చేతికి ఎప్పుడు కూడా వాచ్ని తగిలించను అని చెప్పేసి అన్నాడు. జాగ్రత్త వినండి. ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా పిలువబడుతున్న ఆయన, మీకు తెలుసు 60 లక్షల రూపాయలు వెలగల వాచ్ ఉంటుంది. కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న వాచ్లు పెట్టుకున్న వారు కూడా మనకున్నారు, తెలుసు. న్యూస్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే అలాంటి సత్తా ఉన్న ఒక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా చేతికి నేను ఎప్పుడు కూడా గడియారాన్ని నేను పెట్టుకోను అని అన్నాడు. ఎందుకండి మీరు ఎందుకు పెట్టుకోరనంటే, నా చేతికి నేను గడియారం పెట్టుకున్నాను అనుకోండి, నేను దాన్ని చూసుకుంటూ పోతాను. వేరే వారు చూసేటట్టుగా నేను నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నా చేతికి నేను గడియారాన్ని తగిలించుకోకుండా, పెట్టుకోకుండా, నా చేతిలోనే గడియారం ఉందనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నారయ్యా అని చెప్పేసి ఈ మాటను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, ఒకరోజు ఆయన జర్మనీ ఆ ప్రాంతంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యవసాయం చేస్తున్న వ్యక్తిని చూడడం ప్రారంభించాడు. ఏంటి అసలు ఇంత తోట ఇంత అందంగా ఉంది, ఇంత వాతావరణం ఇంత బాగుంది, ఇంతకీ దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి ఆ తోట దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి చూస్తే ఒకే ఒకడు కనబడుతున్నాడు, ఆ తోటనంతటిని కూడా నడిపించే వ్యక్తి. అయితే అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతన్ని పిలిస్తే అతడు పలకట్లేదు. చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి అని అన్నాడు. అతడు పని చేస్తూనే ఉన్నాడు. ఏమండి మీరు ఒక్కరు ఎందుకు పని చేస్తున్నారు? మీ దగ్గర మిషన్స్ ఉన్నాయి కదా, లేకపోతే మీ దగ్గర పరికరం ఉంది కదా, వాటిని యూజ్ చేసుకొని మీరు మీ టైంని సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆయన ఒక అన్న మాట ఏంటంటే, నా దగ్గర చాలా టైం ఉంది అని అన్నాడు. అంతే కదండి, ఈరోజు మనం అందరం కూడా మిషన్స్ వాడుతున్నాం పంటను వేయడానికి. అలాగే నానా రకాలుగా మనం ట్రాక్టర్స్ని మనం యూజ్ చేస్తున్నాం. మరి మీరెందుకండి మీరు ఇలా చేస్తున్నారని అంటే, నా దగ్గర చాలా టైం ఉంది అని చెప్పేసి అని అన్నాడు. నేను నా సొంతంగా నేను ఎవరిని కూడా పనివారిని పెట్టుకొని నేనే చేసుకుంటాను. ఈరోజు ఈ తోట ఇంత అందంగా ఉందంటే దానికి కారణం ఏంటో చెప్పమంటారా? నేను నా సొంతంగా నా చేతులతో నేను పని చేస్తున్నాను కనుక ఇంత అందంగా ఉంది అని అంటున్నాడు. అయితే ఇంకా అర్థం కాలేదు. ఇంకా కొద్దిగా ముందులోనికి వెళ్తే ఆయన అన్న మాట ఇంకొక మాట ఏంటంటే, ఇదంతా కూడా పని చేసుకుంటూ మాట్లాడుతున్నాడు, పనిని వదిలిపెట్టి మాట్లాడట్లేదు. అప్పుడు ఆశ్చర్యపోయాడు. అరే టైం ఉందంటున్నాడు ఏంటి? ఇంతకీ వాస్తవమైన విషయం ఏంటో చెప్పమంటారా? ఈరోజు మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే, టైం ఉంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. టైంని ఎలా వాడుకోవాలనేది మనకు నిజంగా సరిగ్గా తెలియదు. ప్రేమన్న దేవుని వాళ్ళరా, టైంని వాడుకోవడం మనకు సరిగ్గా తెలిస్తే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆ మాటను ఉపయోగించాడు. ఏమని? మీరు సమయమును పోనీయక నెక్స్ట్ సద్వినియోగమును చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పేసి అన్నాడు కదా. ఆ మాటను ఉపయోగించేవాడు కాదేమో అపోజిట్ పౌలు గారు. అంటే మనకు సమయం ఉపయోగించడం మనకు తెలియదు గనుకనే ఆ మాటను ఉపయోగిస్తూ చెప్తున్నాడు, మీరు సమయాన్ని పోనివ్వక అని చెప్పేసి అంటున్నాడు. సమయాన్ని ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి రాదండి. 2024 ఈరోజు 23వ తారీఖు రాత్రి ఎంత అవుతుంది? 8:35 అవుతుంది. సెకండ్స్ ఎంత అవుతుంది? ఇది పోతే మళ్ళీ ఇంకెప్పుడు కూడా తిరిగి రాదు. మళ్ళీ 2025 డిసెంబర్ 23 వస్తుంది తప్ప 2024 డిసెంబర్ 23 మళ్ళీ ఎప్పుడు రాదు. అవునా? అయితే ఈరోజు టైం విలువ తెలిసిన వారు ఎవరున్నారు చెప్పండి? ఈరోజు సెమీ క్రిస్మస్గా ఈరోజు మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, అందరు క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేస్తుంటారు, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి జ్ఞాపకం చేస్తున్నారు. ఇదంతా మీరు విన్న మాటలే. కానీ ఈరోజు ఒక మంచి విషయాన్ని నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీకు యేసయ్య జీవితం గురించి నీకు బాగా అర్థం కావాలనంటే, బాగా తెలియాలనంటే, దేవుడు చెప్తున్న అతి ఉన్నతమైన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని అంటున్నాడు.
సమయాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి అని అంటున్నాడు. సమయం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. అయితే ఒక మాట అండి, అదేంటంటే నల్లల నుంచి ఊరికే నీళ్లు గారిపోతున్నాయి అనుకోండి, మనం చూసేమంటామంటే నల్ల బంద్ చేయి అంటుంటారు. ఎందుకు? నీళ్లు వృధాగా పోతున్నాయి కనుక దాన్ని బంద్ చేయి ఇమీడియట్లీ. దాని వాల్యూ ఎవరికి తెలుస్తుందని అంటే, ఒక్కసారి ఆ ఎడారి ప్రాంతంలో ఉంటున్న వారికి తెలుసు, త్రాగడానికి కూడా నీళ్లు ఉండవు తెలుసా. మనమైనా విచ్చలవిడిగా నీళ్లను మనము ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుకుంటున్నాం. కానీ ఒక్కసారిగా ఎడారుల్లో జీవిస్తున్న వారు, అలాగే అసలు ఎలాంటి సౌకర్యము లేని ప్రాంతంలో మీరు గమనించండి ప్రేమన దేవుని వాళ్ళరా, వాళ్ళకు తెలుసు నీళ్ళ యొక్క విలువ ఏంటో. ఈరోజు అదే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయం యొక్క వాల్యూ ఎవరికి అర్థమవుతుందంటే, దాని వాల్యూ గురించి తెలిసిన వాడికి అర్థమవుతుంది. ఒక్కసారి అది పోయిందా తిరిగి మళ్ళీ వెనక్కి రాదు. ఇది ఒకటి జాగ్రత్తగా గమనించండి. ఇక రెండవది ఏంటంటే, మనము అతి ప్రాముఖ్యంగా మనము సమయాన్ని కాపాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం చాలా బాగా యూజ్ చేస్తుంటాం. సిటీలలో అయితే బాగా యూజ్ చేస్తుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్లీగా మనం బైక్ని ఆఫ్ చేస్తుంటాం. లేదా ఆటోని ఆఫ్ చేయడానికి వీలు ఉంటుందో లేదో కానీ ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ వచ్చాయి. అదేంటంటే, మీరు క్లచ్ని వదిలేస్తే అది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ క్లచ్ పట్టుకుంటే స్టార్ట్ అవుతుంది. అంటే కాస్తైనా మీరు సిగ్నల్లో ఉంటే కొద్దిగైనా మీరు పెట్రోల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు? దాని వాల్యూ మీకు తెలుసు. అది ఎంత లీటరు? ఒక 100 రూపాయలు, 110 రూపాయలు. దాని వాల్యూ తెలుసు కనుక దాన్ని మీరు కాపాడుతున్నారు. అదే లీటర్ 100 రూపాయలు, 110 రూపాయలు అని చెప్పేసి వాటర్ గురించి చెప్పారనుకోండి, ఎవరు దాన్ని కాపాడుకోరు చెప్పండి. ఈ సమయం కూడా అలానే అయిపోయింది ప్రేమన్న దేవుని వల్ల. దాని వాల్యూ దేవుడు దాన్ని వెల కట్టింటే దాన్ని కాపాడుకునే వాళ్ళం. ఆ వాల్యూ తెలియదు కనుకనే దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, ఇదిగో అతి ప్రాముఖ్యమైనది కాపాడుకోవాల్సింది మరొక విషయం ఏంటంటే, మీరందరూ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా, ప్రీ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనందరితో ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. ఒకసారి ఆ మాటను కూడా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి ప్లీజ్. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని ప్లీజ్. కాబట్టి సమయమును రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన కాలమందు కలుగును అని చెప్పేసారు అంటున్నాడు. మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అని అంటున్నాడు. ఒకసారి ఇది పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇక మరొకటి ప్రాముఖ్యమైన మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం అండి? డబ్బులు ఎప్పుడు మన జోబులో గలగల అంటుంటే బాగుంటుంది, ఎప్పుడు మన జోబులో డబ్బులు ఉంటే బాగుంటుంది అన్న కళ ఎవరికి ఉంటుందండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. కానీ మన దేశ ప్రధానమంత్రి దయ వల్ల జోబులో ఒక్క రూపాయి లేకుండా పోయిందండి. ఎలాగంటారా? డిజిటల్ పేమెంట్స్ రావడం వల్ల. అంటే ఎవరి జోబులో మీరు టీ కొట్టుకెళ్ళినా కూడా 10 రూపాయలకి, అగ్గిపెట్ట కొనడానికి వెళ్ళినా 2 రూపాయలు దానికి. అంటే ఎటు చూసినా ఏమంటే ఎప్పుడైతే ఈ డిజిటల్ అనేది రావడం అంటే సాంకేతికతను పెంచడానికి ఆయన ఉపయోగించాడు దాన్ని. ఒకసారి మీరు గమనించండి ప్రేమన దేని వల్లరా. అంటే మనిషి మరొకటిది కాపాడుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే మనిషి అంటే డబ్బును కాపాడుకోవాలి అని చెప్పేసి బైబిల్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. చాలామంది ఏమని చెప్తుంటారంటే, మీరు డబ్బును పోగు చేయకండి అని చెప్పేసి అని అంటుంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు డబ్బును పోగు చేయాలి, నిల్వ ఉంచుకోవాలి. వాటర్ని మనం ఎలాగైతే నిల్వ ఉంచుకుంటాం, 3 రోజులు రాదంటే దాన్ని ఒక బ్యారెల్ తెచ్చుకొని మరి సెట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. మరి అలాంటిది దేవుడు కూడా ఏమంటున్నాడంటే, డబ్బును కొద్దిగా ఆదా చేసుకోండి.
ఒక వాస్తవమైన విషయం చెప్పమంటారండి. కుటుంబంలో జరిగే సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు గనక, వివాహమైన వారు కూడా ఉన్నారు గనక, అండ్ ఈ కాపురమును నడిపిస్తున్న వారు కూడా, అంటే మీ ఫ్యామిలీని మీరు లీడ్ చేస్తున్న వారు ఉన్నారు గనక జ్ఞాపకం చేస్తాను. ఆలోచించండి. భార్య కష్టపడి డబ్బులు సంపాదిస్తుంది, అవునా? వెళ్తుంది కూలికెళ్ళో, లేకపోతే ఇంకేదో పని చేస్తూ, బాసన్లు పని చేస్తూ, లేకపోతే ఇంకేదో పని చేసి డబ్బులు కష్టపడి సంపాదించి ఇంటికి తెస్తుంది. భర్త ఉంటాడు, ఈయన ఏం చేస్తాడంటే తాగుతాడు, ఇంట్లో ఏ పని చేయకుండా కష్టపడి ఇంటికి డబ్బులు సంపాదించుకొని మోసుకొని వచ్చిన భార్య మీద తిరగబడ్డం ఎంతమందిని చూడట్లేదు చెప్పండి? ఉన్నారా? అలాంటి బాధితులు కూడా ఇక్కడ కూర్చున్నారండోయ్. కాదంటారా చెప్పండి? కష్టపడి మీరు సంపాదిస్తున్నారు అంటే కష్టపడిన దానికి ఫలితం లేకుండా వృధాగా ఎక్కడో ఆ డబ్బులను ధారపోస్తున్న వారు లేరా చెప్పండి? ఎక్కడో. అందుకొరకే బైబిల్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏమంటే డబ్బును కూడా సంపాదించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. కేవలం భార్య అనే విషయంలో కాదండి, అంటే భర్త విషయంలో కూడా. భర్త ఎంతో కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టే స్త్రీలు లేరంటారా చెప్పండి? కుటుంబంలో వృధాగా డబ్బులను నాశనం చేసేవారు లేరంటారా చెప్పండి? అందుకొరకే ఇక 8 రోజులు అయిపోతే మీరు నూతన సంవత్సరంలోనికి మీరు అందరూ కూడా అడుగు పెట్టబోతున్నారు. మీరు అడుగు పెట్టే లోపే ఈ విషయాలను మీరందరూ కూడా అవగాహన తెచ్చుకొని ఉండాలి. అదేంటంటే మీరు ఒకటి టైంని మీరు సద్వినియోగం చేసుకోవాలి, టైంని మీరు కాపాడుకోవాలని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. రెండవది, మీరు మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. మీరు డబ్బును కనుక సేవ్ చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాలా? రేపు పొద్దున్న ఏదో జరగరానిది ఏదైనా జరిగితే, డబ్బు కావాలని చెప్పేసి మీ బంధువుల దగ్గరికి వెళితే, ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి జాపి డబ్బు అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? అక్క, నా పరిస్థితి నీకు తెలుసు కదా, అన్న నా పరిస్థితి నీకు తెలుసు కదా. వీరు చెప్పే మాటకి మీ సమాధానం ఏముంటుంది చెప్పండి? ఎవరు మనకు సహాయకులుగా ఉండరు, ఎవరు మనకు సహాయం చేయరు, సహాయం చేసే స్థితిలో ఎవరు కూడా ఉండరు. ఉన్న కూడా 100లో ఒకరిద్దరు ఉండొచ్చేమో, దానికి మించిన వారు కనిపించారు మనకు. ఎవరు నమ్ముతారు చెప్పండి ఇప్పుడున్న కాలంలో? అందుకొరకే దేవుడు మనందరికీ సెలవిస్తూ చెబుతున్న మాట, మీరు ఏమండి సొమ్మును ఆదా చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. ఏమండి మరి బైబిల్ ఉంది కదండి, ఇక్కడ చెమట తుప్పు పడుతుంది కదా అని చెప్పేసి అంటున్నాడు కదా. ఏమండి ఏం చేయాలో చెప్తున్నాడు, దాచిపెట్టుకున్న సొమ్మును ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. చూడ్డానికి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? మీ అందరి ప్రాణములకు తృప్తి కలిగించే మాటను బైబిల్లో నుంచి మీరందరూ కూడా చూడాలి. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరందరూ కూడా ఈ వాక్కును చూడాలి. ప్రేమన దేవుని వల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం ప్లీజ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు చెంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేయవలెను అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, కొంత సొమ్మును నిల్వ చేసుకోండి, నిల్వ చేసుకోండి, నిల్వ చేసుకోండి అంటే దాని అర్థం ఏంటి? సేవ్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. సేవ్ చేసుకోకపోతే ఏమవుతుందని అంటే అండి విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంది. అంటే సేవ్ చేసుకున్నది ఏం చేయాలనంటే, ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తే కానీ, అలాగే టీవీ ఛానల్స్లో చూస్తే కానీ వారు చెప్పే మాట ఏంటంటే మీరు పొదుపు చేయండి అని చెప్పేసి అని అంటుంటారు. నిజమే, వాస్తవమే అండి. పెళ్ళయింది, దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత వారి చదువులు, వారి వివాహ విషయంలో ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటే అండి వెనక చూస్తే ఏముండదు. మీరు 30 సంవత్సరాలు కష్టపడింది ఎక్కడ పెట్టారని ఒక్కసారి చరిత్ర తిరిగి చూస్తే ఏముండదు. అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు నిల్వ చేసుకోండి. ఒక్కసారి ఇది మీరు మిస్ అయిపోయిందా అంటారు కదండి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నీ దగ్గర ప్రాణం ఉండాలి కదా మళ్ళీ సంపాదించుకోవడానికి. మళ్ళీ 30 ఏళ్ళు కష్టపడతావా? సరే, 30 ఏళ్ళు కష్టపడేంత శక్తి నీకుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఉండదు. అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, డబ్బును కూడా ఆదా చేయండి. అది ఒక్కసారి మిస్ అయిపోయిందా ఎవడు నీకు సహాయం చేయడు అండి. మీరు చూడండి, మధ్యకాలంలో హైదరాబాద్లో హైడ్రా పేరుతో చాలామంది ఇళ్ళను కూలగొట్టేశారు. మీ అందరికీ తెలుసు.
ఒక్కొక్కడండి కోట్ల రూపాయలు పెట్టి అండి ఊర్లో ఉన్న స్థలాలు అమ్మి ఏమండి అక్కడ పెట్టుబడులు పెట్టిన వారు మనకు కనబడతారు. వాళ్ళ యొక్క బాధను రోదను వారు చెప్తుంటే, వారి ఏడుపులను మనం వింటుంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మా కష్టార్జితము అని చెప్పేసి జబ్బలు చరుచుకొని ఆ మాటను మాట్లాడుతున్నారు. మా కష్టార్జితం అండి, 30 సంవత్సరాలు నా రిటైర్మెంట్తో వచ్చిన డబ్బుతో ఇదిగో నేను డబ్బులు పెట్టి నేను ఇది కొన్నాను, ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా డబ్బును నన్ను కొనుక్కున్నది కోల్పోయానని చెప్పేసి ప్రలాపిస్తూ ఏడుస్తున్నవారు ఉన్నారు. తిరిగి మళ్ళీ నేను ఇలాంటి స్థలాన్ని, ఇలాంటి ఇల్లును నేను తిరిగి కట్టించుకోగలనా అని చెప్పేసి బాధపడుతున్నా ఏమండి లేరా చెప్పండి? ఉన్నారు. అందుకొరకే జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆదా చేస్తున్న డబ్బును దేని కొరకు ఉపయోగించండి అంటే, దేవుని సేవ పరిమితి కోసం మీరు ఉపయోగించాలి. దేవుని పనులో ఉపయోగించడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి మరి విజయ్ గారు చాలా కష్టపడ్డారు. డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదండి. ఆయన ఎలాంటి వాడంటే, డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చైనా మీటింగ్ని నడిపించే గొప్ప మనసు ఆ కుటుంబం అండి. ఆయన డబ్బును ఎలా ఆదా చేస్తున్నాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది మీకు అర్థం కావాలి ప్రేమన దేవుని వల్ల. ఈరోజు మీరు సంపాదించిన దాంట్లో మీరు దేవుని కోసం మీరు ఏం ఖర్చు పెట్టారని దేవుడు మిమ్మల్ని అడిగితే ఏం చెప్పగలుగుతారు చెప్పండి? ఏముండదు. అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ 30 సంవత్సరాల సర్వీస్లో, నీ 20 సంవత్సరాల సర్వీస్లో, నీ 10 సంవత్సరాల సర్వీస్లో నువ్వు దేవుని కోసం ఏం ఖర్చు పెట్టావని చెప్పేసి దేవుడిని అడిగితే దేవుని దగ్గర ఏం సమాధానం చెప్పగలుగుతాను చెప్పండి? అందుకొరకే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే ముందుగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకటి నువ్వు టైంని సేవ్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటున్నాడు. రెండవది నువ్వు డబ్బును ఆదా చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలంటున్నాడు. ఇక మరొక మాట నేను జ్ఞాపకం చేసి ఇక నేను ముగిస్తానండి. మరొక మాట ఏంటంటే, దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము దేన్ని కాపాడుకోవాలో జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. అదేంటంటే, ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి. మనము దేన్ని కాపాడుకోవాలనంటే, ప్రాణము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కసారి ప్రాణం పోతే, ఈ దేహంలో నుంచి ఊపిరి ఆగిపోతే, ఈ గుండె చప్పుడు ఒక్కసారి కొట్టుకోవడం ఆగిపోతే అండి, ఈ జీవనం ఏదైతే ఉందో ఇది ఒక్కసారిగా సర్క్యులేషన్ అనేది ఆగిపోతే ఏమండి దాని విలువ ఎలాంటిది అనేది మీకు అర్థం కావాలి. మనిషి వాల్యూ ఎంత గొప్పదంటే ఏమండి, ఈ కళ్ళు పోతే మళ్ళీ కళ్ళు మరొక మనిషి దగ్గర నుంచి తీసుకొని రావాలి. చెయ్యి పోతే మరొక మనిషి దగ్గర నుంచి అండి చేతిని అతికించే పరిస్థితి ఈరోజు ఎన్నో మనకు సమాజంలోనికి వచ్చేసాయి. అవయవాల విషయంలో కానీ ఇంకా నూతనంగా మాట్లాడుకోవాలనంటే ఏమండి, ఈరోజు కళ్ళ బ్యాంక్ లాంటివి, బ్లడ్ బ్యాంక్ లాంటివి, అలాగే కిడ్నీ స్టోర్ చేసే బ్యాంక్స్ కానీ, అలాగే మరొక బ్యాంక్ కూడా వచ్చింది. అదేంటంటే స్కిన్ బ్యాంక్ అంట అండి. డాక్టర్స్ని దేన్ని కూడా వదలట్లేదు ఇప్పుడు, మీ చర్మాన్ని కూడా వదలట్లేదు. నీ చర్మంలో ఎంత సెంటీమీటర్ వస్తుందో ఆ సెంటీమీటర్ మొత్తం అంతా తీసుకొని స్టోరేజ్ చేసి, అది ఎప్పటి వరకు ఉంటుందంటే సుమారు ఒక 5 సంవత్సరాల వరకు దాన్ని స్టోరేజ్ చేయొచ్చు అంట. మన స్కిన్ అండి. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే, శరీరాలు బాగా కాలిపోయి ఉంటాయి కదండి, తిరిగి ఆ శరీరం మీద అతికించడానికి. ఎంత టెక్నాలజీ పెరిగిందో చూడండి. మన శరీరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థం కావాలి. ప్రాణం యొక్క ఇంపార్టెంట్ ఏంటో అర్థం కావడానికి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి మీ ప్రాణం పోతే తిరిగి మళ్ళీ రాదు. మరి ముఖ్యంగా యవనస్తులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలామంది యవనస్తులు దేనికి బానిస అయిపోతున్నారని అంటే, ఒకటి ప్రాముఖ్యంగా తాగుడికైతే, రెండవది ప్రేమకు బానిస అయిపోతున్నారు. మనల్ని నమ్ముకున్న వారు ఎవరైతే మనను బాగా నమ్ముకుంటారో, ఎవరైతే బాగా మనల్ని నమ్మారో, నమ్మిన వారు మనకు ద్రోహం చేసినప్పుడు, నమ్మిన వారు మనను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, నమ్మిన వారు మనకు కాదని వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ ఎంత ఉంటుందంటే వర్ణనాతీతం. అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటో చెప్పమంటారా? బతికుండడం కంటే చావడం మేలు. దాని తర్వాత మనకు మిగిలేది ఏంటి అని అంటే, కన్నీటి ఘోష తప్ప మరొకటి కనిపించదు ప్రేమన దేవుని వల్ల. అండి ఈరోజు యువతను మీరు చూడండి, ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ట్రైన్ కింద వెళ్ళి తలకాయ పెట్టేస్తున్నారు. అలాగే ఏం అర్థం కాక, కుటుంబం దగ్గర నుంచి ఎలాంటి సహకారం లేక, బంధువుల దగ్గర నుంచి ఎలాంటి సహకారం లేక వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటో చెప్పమంటారా అంటే, ఆ నిర్ణయమే చావు. ఎంతమంది చచ్చిపోవట్లేదు చెప్పండి.
ఎంతమంది ప్రాణాలు తీసుకోవట్లేదు చెప్పండి, ఎంతమంది బలవుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకనంటే ఈ ప్రాణం విలువ తెలీదు, ప్రాణాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలీదు. ప్రాణం సేవ్ చేసుకోకనే ఈరోజు చాలామంది బలైపోతున్నారు. అంటే చాలామంది తాగుడుకు బానిస అయిపోతున్నారు. ఒక్కసారి నీ లివర్ పాడైపోతే నీ పరిస్థితి ఏంటి, నీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఇవి పోతే మళ్ళీ దొరకవు ప్రేమల దేవుని వల్లరా, ఇవి పోతే మళ్ళీ సంపాదించుకోలేము ప్రేమల దేవుని వల్లరా. ఒకవేళ ఇది నీకు కావాలనంటే అంత డబ్బును నువ్వు తీసుకొని పెట్టలేవు. నీ 2 కాళ్ళు పోతే తిరిగి ఆ 2 కాళ్ళను తిరిగి నీకు జోడించడానికి అంత స్తోమత నీకు లేదు ప్రేమల దేవుని వల్లరా. అండి, పైనుంచి ఒకడు కిందికి దూకేశాడు. ఎందుకనంటే ప్రేమ విఫలమైపోవడం వల్ల పైనుంచి కిందికి దూకేసి 2 కాళ్ళను విరగొట్టేసుకున్నాడు. కారణం ఏంటంటే నన్ను ప్రేమించలేదని, నన్ను విడిచిపెట్టేసిందని, నాకు దూరం అయిపోయిందని, లేదా నన్ను మోసం చేసిందని, లేదా నన్ను విడిచిపెట్టేసిందని చెప్పేసి అంటే పైనుంచి కిందికి దూకేస్తే 2 కాళ్ళు ఉన్న వ్యక్తి 2 కాలుగా లేని వ్యక్తిగా మారిపోయాడు. ఆలోచించండి ప్రేమన దేని వల్లరా. ఏమండి, ఎంత భయంకరమైనదనంటే ఈ ప్రాణం ద్వారా ఎంత సుఖపడతామో ఈ ప్రాణం ద్వారా అంత డేంజర్ కూడా చాలా ఉంది. అది ఈ రాత్రికాల సమయమున నీకు కనువిప్పు కలిగించే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కొత్త సంవత్సరంలో నీకు అడుగు పెట్టే లోపు ఈ 3 విషయాలు నీ గుండెల్లో చుచ్చుకొని పోవాలి ప్రేమన దేవుని వలన. ఎందుకంటే ఈ దేహం విలువ ఎవరికి అర్థమవుతుందంటే ఈ దేహం కట్టిన వాడికి అర్థమవుతుంది. ఇల్లు పడగొట్టినప్పుడు ఆ బాధ ఎవరికి అర్థమవుతుందంటే దాని మీద పెట్టుబడి పెట్టిన వాడికి అర్థమవుతుంది. ఒక్కసారి ఆ పెట్టుబడి నష్టంగా మారిపోతే దాని విలువ, దాని రోదన, దాని యొక్క బాధ అడిగిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. ఈ రాత్రికాల సమయమున నీకు ఎంత బాధ అవుతుందో, నీకు ఎంత రోదనైతే నీ హృదయంలో చొచ్చుకొని పోతుందో వాటన్నిటికీ ఏమండి దేవుడిచ్చే ఒక అద్భుతమైన మాట ఏంటో చెప్పంటారా అండి. ఆయన చెప్పే మాట ఏంటంటే ఎవరినో నమ్మి నువ్వు మోసపోవడం కాదు, ఎవరినో నమ్మి నువ్వు ఏదో బాధల్లో నీకు కొనుక్కొని పోవడం కాదు, ఎవరినో నమ్ముకొని నువ్వు ఏదో అయిపోవడం కాదు ప్రేమన దేవుని వలన. ఒక్కసారి నజరేయుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముకో ప్రేమన దేవుని వలన. నజరైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఎలా ప్రాణం పెట్టాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రాణం పెట్టిన విలువ నీకు అర్థమైతే, ఆయన నీ కోసం ఆకాశాన్ని సృష్టించాడు, ఆయన నీ కోసం నీళ్ళనిచ్చాడు, నీ కోసం ఈ ప్రకృతిని, ఈ వైభవాన్ని అంతటిని నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టుబడిని పెట్టి నీకు ఇచ్చి నువ్వు నా కొరకు బ్రతుకుమని చెబితే మనం బ్రతకకపోతే దాని పరిహారం ఎంత నష్టపరిహారం ఉంటుందో ఆ బాధ నీకు అర్థం కావాలని అంటే ఆ బాధ మాటలతో చెప్తే అర్థం కాదు ప్రేమన దేని వల్ల. పిల్లలు తల్లిదండ్రులు బాగా కష్టపడి పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళు మంచి స్థాయికి వచ్చిన తర్వాత చేయి దాటిపోతే ఆ బాధ వాళ్ళు ఆ ఏడుపు ద్వారా, కన్నీళ్ళ ద్వారా వాళ్ళు చెప్పలేక బాధను దిగమింగుకుంటారు. ఈ మాట మీకు అర్థమైతే నిజమే ప్రేమన దేవుని వలన మనందరి విషయంలో మన హృదయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రాణం యొక్క విలువ ఎంత గొప్పదో ఒకసారి యోబు గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, ప్రాణమును కాపాడుకున్నట్టుకు ప్రాణమును అని అంటాడు. ఒకసారి యోబు గారికి శ్రమ వచ్చినప్పుడు అండి, నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు మొట్టినప్పుడు, కురుపుల చేత బాధపడుతున్నప్పుడు అండి, దేవుడు ఆరోగ్యాన్ని ఒకవేళ తీసేస్తే తిరిగి ఆరోగ్యాన్ని కూడా బలపరచువాడు దేవుడు అనే విషయాన్ని మనం ఒక్కసారి ఈ రాత్రికాల సమయమున మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దయచేసి ప్లీజ్ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అపవాది చర్మమును కాపాడుకొనుటకు, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకు తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా అని చెప్పేసి అంటున్నాడు. చర్మమును కాపాడుకొనుటకు చర్మము, మాంసమును కాపాడుకొనుటకు మాంసము. ప్రాణం యొక్క విలువ ఎవరికి బాగా తెలుసనంటే యోబు గారికి బాగా తెలుసండి. అందుకొరకే ఈరోజు మనం చూస్తుంటాం, ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఏ టీవీ ఛానల్స్లో ఓపెన్ చేసి చూసినా, ఏమండి మీరు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీ హెల్త్ కాపాడుకోండి, మీరు చక్కని ఫుడ్ని మీరు తినండి, మీరు మంచి భోజనాన్ని తినండి, మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలనంటే మీరు వాకింగ్ చేయండి, మీరు జాగింగ్ చేయండి, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలనంటే ఇవి మీరు పాటించండి, ఈ సూత్రాలు పాటించండి, ఫుడ్ని తినండి అని చెప్పేసి అండి వాళ్ళు రంకిలొస్తూ చెప్తున్నారు కదా. ఆ మాటను ఎంతమంది పట్టించుకొని పాటిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఆదమ్ గారికి కూడా అండి హెల్దీగా ఉండడానికి హెల్దీ ఫుడ్ని ఇచ్చాడు. అదేంటి? ఫ్రూట్స్ని ఇచ్చాడు. ఇది తిను, నువ్వు హెల్దీగా ఉండని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ మాట్లాడాడు. కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇక చివరిగా ఈ మాట చెప్పేసి నేను ముగిస్తానండి. ఒకసారి ఈ మాటను చూద్దాం దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి
తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్లీజ్. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తీశారు కదండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కామాభిలాషల యందు కాక పరిశుద్ధాత్మ యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము అని చెప్పేసారు అంటున్నాడు. కాపాడుకొనుటయే అని చెప్పేసారు అంటున్నాడు. దానికన్నా ముందు ఒక మాటను ఉపయోగించాడు. అదేంటంటే పరిశుద్ధాత్మను మీరు కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. అండి ఈ యొక్క మాట మీ అందరికి అర్థమైతే, 4వదిగా ప్రభు మనందరికీ సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ జీవితంలో మీకు సేవ్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధతను కాపాడుకోండి. ఒక్కసారి పరిశుద్ధత పోయిందనంటే అది తిరిగి మళ్ళీ రాదు, వెనక్కి రాదు. దీని వల్ల ఒకసారి దావీదు అదే తప్పు చేశాడు, తన పరిశుద్ధతకు మచ్చ తెచ్చుకున్నాడు. ఇక మళ్ళీ అది తిరిగి వెనుక సంపాదించుకోవడానికి తన జీవితకాలం సరిపోలేదు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నువ్వు టైంని సేవ్ చేసుకోవాలంటున్నాడు. రెండవదిగా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి? ఒకటి టైంని సేవ్ చేసుకోమన్నాడు, రెండవది మనీని సేవ్ చేసుకోమంటున్నాడు, మూడవది నీ ప్రాణాన్ని కాపాడుకో అంటున్నాడు, నాలుగవదిగా నీ పరిశుద్ధతను కాపాడుకో అని అంటున్నాడు. ఇవేవి పోయినా కూడా మళ్ళీ తిరిగి రావు. మీరు రాసుకోండి, చరిత్రలో రాసి పెట్టుకోండి. మీ పిల్లలకు, మీ భవిష్యత్తుకు ఇవి పునాదులుగా మిగిలిపోవాలని. రాబోయే 8 రోజుల తర్వాత నువ్వు నూతన సంవత్సరంలోనికి ఒకవేళ దేవుని చిత్తమైతే నువ్వు అడుగు పెడితే, దేవుడు నీకు నాకు ఆయుషిస్తే కనుక అడుగు పెడితే ఇవి 4 మన జీవితంలో పాటించి ఇక్కడి నుంచి ముందుకు కదలడానికి ముందుకు వెళ్దాం. ఒకవేళ మనకి 8 రోజుల లోపే ఒకవేళ మన ఆయుష్ వెళ్ళిపోతే, మన కాలం గడిచిపోతే కనుక ఇది మనకు చివరి రాత్రి అయితే కనీసం ఇక్కడి నుంచైనా మన జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. ఎందుకనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుడు చెప్పాడు. టైంని కాపాడుకుంటున్నాడు, మనీని కాపాడుకుంటున్నాడు, ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు, పరిశుద్ధతను కాపాడుకో. ఇది రాసి పెట్టుకోండి ప్రేమల దీని వల్ల. ఇవి మిస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు కూడా మీకు రావు, దొరకదు. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఇవన్నీ మీరు మిస్ చేసుకున్నారు కనుక తిరిగి పొందుకోవడానికి ఆయన కలవరి శిలువలో ఒక పేద ఇంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు. ఆయన జనన విధి ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. తర్వాత ఆయన ఎలా పెరిగాడో మీ అందరికీ తెలుసు. ఎలా సహవాసం చేశాడో తెలుసు. తిరిగి ఆయన మనందరి కోసం ఎలా ప్రాణం పెట్టాడో కూడా తెలుసు. ఇది క్రిస్మస్ ప్రేమన దీనివల్ల. ఎప్పుడైతే ఈ 4 మన జీవితంలో మనం కాపాడుకుంటామో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. లేదంటే మన జీవితంలో నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని పండుగలు చేసినా, ఎంతమందికి నువ్వు భోజనం పెట్టినా, ఇంకెన్ని సేవలు చేసినా, ఇవి 4 నీ జీవితంలో లేకపోతే నీ క్రిస్మస్ వేస్ట్ అయిపోతుంది అనే విషయాన్ని రాత్రికాల సమయమున దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అండి ఈరోజు ఈ రాత్రికాల సమయమున ఈ చల్లపూట ఈ కాలంలో మీరందరూ కూడా కూర్చొని వింటున్నారు అండి. దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఎంతో కష్టం ఉంది. మరి ఇక్కడ ఉన్న సేవకుల యొక్క కష్టం ఉంది. వారు ఎంతో మరి గౌరవంగా వారిని పిలిపించి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కూర్చునిబెట్టి ఈ వాక్యాన్ని వినిపించారు. వారి వంతు వారి యొక్క సహకారాన్ని కూడా మరి ఇక్కడ మీ అందరి ముందు ఉంది కనుక దయచేసి వారిని అందరినీ మనమందరం కూడా గౌరవిస్తూ, ప్రేమిస్తూ, మరి ఎక్కువగా క్రీస్తులోనికి అయ్యగారు కూడా, అలాగే సంఘ కాపర్లు కూడా, సంఘ చైర్మన్లు కూడా, అలాగే వీరందరూ కూడా ప్రభువులో నడిపించడానికి వారు ఎంతోగానో కష్టపడుతున్నారు కనుక వారందరికీ కూడా మనమందరం కూడా ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి మనం అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన పూర్వకంగా ఉందాం అందరం కూడా. అలాగే ఈ సమయంలో విన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా, తండ్రి అవును ప్రభా, మా జీవితాల్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్యూరిటీ ఆర్ హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ తండ్రి, వాటిని పోగొట్టుకోకూడదు.
తండ్రి బహు జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలయ్యా, సహాయం చేయండి ప్రభా అని ప్రభుని అడుగుదాం. ప్రభు ఈ రాత్రి కాలమందు నీ హృదయాన్ని తడితే, మాట్లాడితే అడుగుదాం ప్రభుని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మనుజులారా మంచి వార్త చిన్నావు, మనుజులారా పాడదాం, అందరం కలిసి పాడదాం.